హలో హాయ్ టు ఎవ్రీవన్. సో ఇది మనకి నౌన్ థర్డ్ క్లాస్ అండి. సో మనం ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి, నేను డైలీ మీకు నిన్నటి నుంచి మొన్నటి నుంచి అనుకుంటే 3 వీడియోస్ రిలీజ్ చేసిన. డైలీ మార్నింగ్ ఈవినింగ్ సైన్స్ రిలీజ్ చేసిన. అంటే ఆర్ఆర్బీ మనకి జూలై ఫస్ట్ వీక్లో ఉంది కాబట్టి వాటికి రిలేటెడ్గా రిలీజ్ చేసిన. అండ్ ఇంగ్లీష్ అనేది కంటిన్యూ అవుతుంది నైట్ టైం. సో మనకి నౌన్ అనేది ఇంట్రడక్షన్ ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి, నౌన్ ఎక్కడెక్కడ వస్తుంది, ఏ పోర్షన్స్లో వస్తుంది. అండ్ మీకు నౌన్లో టైప్స్ చెప్పాను కదండి, కొన్ని అన్కౌంటబిలిటీ టెస్ట్ కోసం చెప్పాను కదండి. సో ఇక్కడతో మనకి నిన్న క్లాస్ అయింది. సో నెక్స్ట్ మనకి కౌంటబుల్లోని సింగులర్ ఉంటుంది. వెయిట్ చూడండి, మనకి కౌంటబుల్లో ఏంటంటే 1 సెకండ్ అండి. ఓకే, మనకి కౌంటబుల్లోనే ఏముంటాయంటే మనకి సింగులర్ ఉంటుంది, అలానే మనకి ప్లూరల్ కూడా ఉంటాయండి. అంటే కౌంటబుల్ అనుకున్నాం కదండి. సో కౌంటబుల్ నౌన్లో మీకు కొన్ని సింగులర్ ఉంటాయి, కొన్ని ప్లూరల్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి సింగులర్ అంటే ఒక దాని నుండి, అంటే మన సింగులర్ నుండి ప్లూరల్ ఎలా మనం కన్వర్ట్ చేస్తాము. సో అందులో కొన్ని ఉంటాయండి. ఇక్కడ నుండి మనకి రూల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో జాగ్రత్తగా వినండి. ఈ సింగులర్ ప్లూరల్ కొన్ని మీకు ఐడియా ఉంటాయి, మ్యాక్సిమం మనకి తెలిసినవి చెప్తూ కొన్ని తెలియనివి కూడా చెప్తానండి. సో మనకి తెలిసినవి ఏంటి, సపోజ్ పెన్ ఉందండి, పెన్కి ప్లూరల్ అంటే ఈజీగా చెప్పేస్తాం. చిన్న పిల్లలు అడిగినా మనకి పెన్స్ అని చెప్తాడు. అంబ్రిల్లా అయితే అంబ్రిల్లాస్ అంటాం, ఫ్యాన్ అయితే ఫ్యాన్స్ అంటాం, ఫ్రెండ్ అయితే ఫ్రెండ్స్ అంటాం, రూమ్ అయితే రూమ్స్. ఇవన్నీ మనకి తెలుసు కదండి సింగులర్ నుంచి ప్లూరల్కి ఎలా అని చెప్పి. బట్ కొన్ని కేసెస్లో ఏంటంటే మనం కొన్ని గుర్తుంచుకోవాలండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సపోజ్ మ్యాంగో ఉందండి అంటే మీకు చివరిలో ఉన్న లెటర్ని అబ్జర్వ్ చేయండి. అండ్ చాలామందికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ రాస్తే లెటర్స్ అంటారు, ఒకటైతే లెటర్ అంటారు. యాక్చువల్గా లెటర్స్ అని యూజ్ చేయకండి. ఎప్పుడైనా సరే లెటర్ అని అనండి. లెటర్ వేరు, లెటర్స్ మీనింగ్ వేరండి. లెటర్స్ అంటే మనకి లాంగ్వేజ్ వస్తుంది, ఓకేనా. అండ్ చాలామంది ఆల్ఫాబెట్స్ అంటారు. ఇవన్నీ నేను మీకు ఇక్కడ క్లాస్లో చెప్తానండి. సో ఇక్కడ ఏంటంటే మనకి మ్యాంగో చూడండి, ఫస్ట్ వర్డ్ ఏంటంటే మనకి మ్యాంగో అండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే బెంచ్, BNCH. అండ్ థర్డ్ వన్ ఏంటంటే బాక్స్ అని చెప్పి రాస్తున్నాను, ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే BUS, బస్ అని చెప్పి రాశాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే CLASS, క్లాస్ అని చెప్పి రాశానండి. సో వీటిల్లో నేను ఒక మార్క్ పెడుతున్నా చూడండి. ఇక్కడ O దగ్గర ఒకటి మార్క్ పెట్టాను, అండ్ CH ఒకటి, X ఒకటి, S ఒకటి, SS ఒకటి అండి. అంటే ఈ వర్డ్స్లో మీకు చివరిలో ఏమయ్యాయండి, చివరిలో ఎండ్ దేంతో చెప్పి నేను మీకు ఒక్కొక్క మార్క్ పెట్టాను కదా. అంటే చివరిలో ఎండ్ అయ్యే లెటర్ని చూడండి, O కానీ, CH కానీ, X కానీ, S కానీ, SS కానీ వస్తే వీటికి ప్లూరల్ ఫామ్గా మీకు ఏమొస్తుందంటే జస్ట్ మీరు ఇచ్చిన వర్డ్కి ESని చేర్చండి. మ్యాంగోస్కి ES చేరిస్తే మీకు ఏమొస్తుందంటే మ్యాంగోస్, MANGOES, అంతే కదా. అండ్ బెంచెస్కి ES చేరిస్తే బెంచెస్, బాక్సెస్కి ES చేరిస్తే బాక్సెస్, బస్కి ప్లూరల్ కావాలంటే ES చేరుస్తాం, క్లాస్కి ప్లూరల్ కావాలిస్తే ES చేరుస్తాం. సో ఏం చెప్తున్నానంటే మీకు ఈ వర్డ్స్ ఉన్నాయి కదండి, చివరిలో మీకు O కానీ, CH కానీ, X కానీ, S కానీ, SS కానీ వస్తే ఇవి మైండ్లో పెట్టుకోండి. మైండ్లో అంటే మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవ్రీ టైం మీరు పడుకునే ముందైనా ఒకసారి మీరు ఏం చదివారో, అది ఏం క్లాస్ విన్నారో అది గుర్తు తెచ్చుకుంటే డైలీ మీకు అది రిపీట్ చేస్తూ ఉంటే మైండ్లో అదే ఫిక్స్ అయిపోతుంది. ప్రతిదీ మనం బైహార్ట్ చేయాల్సిన పని అయితే లేదు. సో మీకు ఇక్కడ మ్యాంగో తీసుకున్నాం, బెంచ్ తీసుకున్నాం, బాక్స్ తీసుకున్నాం, బస్ తీసుకున్నాం, క్లాస్ తీసుకున్నాం. వీటిల్లో నేను కొన్ని లెటర్ని నేను మీకు సర్కిల్ చేస్తాను. O అని, చివరిలో CH అని, X అని, S అని, SS అని, చూసారు కదా. సో ఇలా మీకు ఏవైతే O, CH, X, S, SSతో ఎండ్ అవుతాయో వాటి ప్లూరల్ ఫామ్ ఏంటంటే జస్ట్ మీరు ESని చేర్చడమే అండి. అంటే ESని మీరు జస్ట్ యాడ్ చేయడమే. మ్యాంగో ES చేరిస్తే మ్యాంగోస్, బెంచెస్, బాక్సెస్, బస్సెస్, క్లాసెస్, ఇలా ES చేస్తే దాని యొక్క ప్లూరల్ ఫామ్ వస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చూడండి, సపోజ్ నైఫ్ అంటే చివరిలో ఇక్కడ ఏంటంటే F కానీ FEతో కానీ ఎండ్ అయ్యే వర్డ్స్ చెప్తున్నానండి. సపోజ్ అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సపోజ్ నైఫ్ తీసుకున్నాం, చివరిలో అంటే F కానీ FE కానీ అన్నాను. సో FEని సర్కిల్ చేయండి. సపోజ్ వైఫ్లో ఏంటంటే FEని సర్కిల్ చేయండి. అలానే సపోజ్ వూల్ఫ్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, FEతో కానీ Fతో కానీ ఎండ్ అయ్యేవి. సపోజ్ వూల్ఫ్ తీసుకున్నాం, వూల్ఫ్లో ఏంటంటే మనకి చివరిలో F ఉంది కదా. అలానే లైఫ్ తీసుకోండి, లైఫ్లో చివరిలో FEని సర్కిల్ చేయండి. అలానే థీఫ్ కానీ ఇలా ఒక్కొక్కటి తీసుకోండి. అంటే చివరిలో మీకు Fతో కానీ FEతో కానీ ఎండ్ అయ్యే వర్డ్స్ ఏమైతే ఉంటాయో
వాటికి ప్లూరల్ ఫామ్ ఏమొస్తుందంటే జస్ట్ ఇందాకైతే మీకు చివరిలో నేను జస్ట్ ఈఎస్ని ఎడిషనల్గా చేర్చమని చెప్పా, అక్కడ మీకేం కట్ చేయమని చెప్పలేదు. బట్ ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఎఫ్ఈని కట్ చేసేసేయండి. ఎఫ్ ఏదైతే చివరిలో ఎఫ్ఈ ఉన్నాయో వాటిని కట్ చేసేసేయండి. అప్పుడు వాటి ప్లూరల్ ఫామ్గా మీరు కట్ చేసేసి జస్ట్ విఎస్ని యాడ్ చేయండి. అంటే మీకు చివరిలో ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ వస్తే వాటిని కట్ చేసి వాటికి బదులుగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ మీరు జస్ట్ ఏమి యాడ్ చేస్తారంటే విఈఎస్ అనమాట. సో కేఎన్ఐ అలానే రాస్తాం. దానికి విఈఎస్ చేరిస్తే నైఫ్ యొక్క ప్లూరల్ ఫామ్ నైఫ్స్. సపోజ్ వైఫ్ ఉంది, వైఫ్ యొక్క ప్లూరల్ ఫామ్ ఎఫ్ఈ కట్ చేసేసాం వైఫ్స్. సో వూల్ఫ్ ఉంది, వూల్ఫ్కి ఏమవుతుందండి డబ్ల్యూఓఎల్ వరకు ఓకే విఈఎస్ వూల్స్. నెక్స్ట్ లైఫ్ ఉంది LIVES అంతే కదండి. జస్ట్ విఈఎస్ని యాడ్ చేస్తాం ఎఫ్ఆర్ ఎఫ్ఈ ప్లేస్లో. అలానే మీరు ఎఫ్ఆర్ ఎఫ్ఈ ప్లేస్లో కొన్ని అంటే మీరు కొన్ని తీసుకోండి గూగుల్లో సెర్చ్ చేసి, లేదంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే చాలా. సో ఎఫ్ కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అయ్యే వర్డ్స్ని తీసుకుంటే దానికి ప్లూరల్ ఫామ్ ఏమొస్తుందంటే ఎఫ్ కానీ ఎఫ్ఈని కానీ కట్ చేసేసి దానికి బదులుగా విఈఎస్ని యాడ్ చేస్తాం. ఇది వాటి యొక్క ప్లూరల్ ఫామ్ అండి. ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ మీ అందరికీ నార్మల్గా తెలిసిన కూడా అందులో మధ్యలో చెప్తుంటాను. మ్యాన్ అంటే మ్యాన్కి మెన్ అని తెలుసు, ఉమెన్కి ఉమెన్ అని తెలుసు మీకు. అండ్ సపోజ్ వైతో ఎండ్ అయ్యేవి చూద్దామండి. ఇప్పుడు చూడండి, వైతో ఎండ్ అయ్యేవి నేను 2 రకాలు రాస్తున్నాను ఇక్కడ. కేఈవై జస్ట్ ఎస్ని తీసేసండి. ఓకే, కేఈవై నార్మల్గా కీ తీసుకున్న కీకి మీ అందరికీ ప్లూరల్ ఫామ్ తెలుసు, బట్ నేను చెప్పే రూల్ని జస్ట్ వినండి. నెక్స్ట్ యూనివర్సిటీ. అండ్ ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ అండి. సో ఇక్కడ ఏంటి అంటే వై ఉంది కదండి చివరిలో, ఇక్కడ కూడా వై ఉంది. బట్ వైకి ముందు లెటర్ని మీరు అబ్జర్వ్ చేయండి. వైకి ముందు లెటర్ ఇక్కడ ఏముందండి ఈ అంటే మనకి ఏం తెలుసు, AEIOUని మనం ఓవెల్ అంటామని తెలుసు, మీకు తెలుసు. అండ్ రిమైనింగ్ లెటర్ మనం ఏమంటామండి కాన్సనెంట్స్ అంటాం కదా. సో ఇక్కడ మనకి చివరిలో దీని ముందు ఏముంది టీ అనేది మనకి కాన్సనెంట్ అని తెలుసు కదండి. సో ఎప్పుడైతే మీకు వైకి ముందు ఓవెల్ ఉంటుందో అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు వైకి ముందు కాన్సనెంట్ ఉంటుంది. సో మీకు వై ఉందనుకోండి, నార్మల్గా కేఈవైకి ఏంటి మనకి ప్లూరల్ ఫామ్ జస్ట్ కేఈవైఎస్ అని చెప్పి రాస్తాం. అదే యూనివర్సిటీకి ప్లూరల్ ఫామ్ ఏంటి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీ యు ఆర్ నాట్ ఏ కిడ్స్ కాబట్టి యూనివర్సిటీస్ కదండి. సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు, కేఈవై వచ్చినప్పుడు అంటే వైకి ముందు మీకు ఓవెల్ వచ్చినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారంటే అది ఏమీ కట్ అవ్వకుండా జస్ట్ దానికి ఎడిషనల్గా ఎస్ అనేది వస్తుంది, కీస్. ఇది అన్నిటి దగ్గర ఇలానే వస్తుందండి. అండ్ యూనివర్సిటీ ఉందనుకోండి, మీకు వైకి ముందు కాన్స్టెంట్ ఉంది కాబట్టి అక్కడ వైని కట్ చేసేసి ఐఏఎస్ వస్తుందన్నమాట. ఇలా మీకు ప్లూరల్ ఫామ్స్ గుర్తుంచుకోండి. అంటే వైతో ఎండ్ అయ్యే వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వైకి ముందు మీకు ఓవెల్ కనుక వస్తే జస్ట్ దాంతో మీకు ఎస్ చేరుస్తారు ప్లూరల్ ఫామ్లో. అంటే కేఈవై కీ ఉంది, వైకి ముందు మీకు ఓవెల్ ఉంది కాబట్టి జస్ట్ మీకు కీస్ జస్ట్ ఎస్ని యాడ్ చేస్తాం. అలా కాకుండా యూనివర్సిటీ ఉందనుకోండి, వైకి ముందు మీకు కాన్సనెంట్ ఉంది, కాన్సనెంట్ ఉన్నప్పుడు వైని కట్ చేసేసి ఐఏఎస్ వస్తుంది, యూనివర్సిటీస్. ఫర్ సపోజ్ ఈ రూల్ గుర్తుంది కదండి. ఫర్ సపోజ్ ఇంకోటి చూడండి, సపోజ్ లేడీ ఉంది, మనకి లేడీ అంటే వైకి ముందు మనకి ఏముంది కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ ఉంటే మీకు ఏం చేయాలి, వైని కట్ చేసేసి ఎలా వస్తుంది ప్లూరల్ ఫామ్ జస్ట్ ఐఏఎస్ వస్తుంది. అలా మనకి లేడీస్ అనే ప్లూరల్ ఫామ్ వచ్చిందండి. సపోజ్ టాయ్ తీసుకున్నాం అనుకోండి, మీకు వైకి ముందు ఏముంది AEIOU అంటే ఓ అనేది మీకు ఓవెల్ కాబట్టి మనకి ఏం రావాలి, జస్ట్ వైని కట్ చేయకుండా ఎస్ వస్తుంది. ఇలా మనకి టాయ్స్ అనేది ప్లూరల్ ఫామ్. సపోజ్ స్టోరీ తీసుకున్నాం అనుకోండి, స్టోరీలో మీకు వైకి ముందు ఆర్ ఉంది, ఆర్ అనేది ఏంటి మనకి కాన్స్టెంట్ అయితే మనకు వైని ఏం చేయాలి, కట్ చేసేస్తుంది. కట్ చేసేసి ఏమి ఇస్తుందండి IES స్టోరీస్, అంతే కదా. సో ఇలా మనం ప్లూరల్ ఫామ్ చూస్తామండి. అంటే ఇంకో కొందరు అంటే అన్నిటికీ కాదండి, కొన్ని డబుల్ ఓ ఉన్న వాటికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ FOOTకి FEETకి కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఫీట్ ఏది సింగులర్ ఏది ప్లూరల్ అని చెప్పి. సో ఫూట్ అనేది మనకు సింగులర్ అండి, నేను అన్నిటికీ చెప్పట్లే. కొన్ని మీకు డబుల్ ఓ ఉన్న వాటికి ఏమొస్తుందంటే ప్లూరల్ EE వస్తుంది. ఓకేనా. సపోజ్ టూత్ ఉందండి, టూత్ అనేది ఏంటంటే మనకి ప్లూరల్ ఫామ్ అనమాట. సో దానికి ఏమొస్తుందంటే జస్ట్ TETH టీత్. మనం టీత్ అంటాం కానీ మన అన్నిటి పళ్ళని కలిపి టూత్ అనం, ఎందుకంటే అవన్నీ ప్లూరల్ కాబట్టి టీత్ అంటాం. టూత్ వేరే టీత్ వేరే, అంటే టూత్ అనేది సింగులర్ ఫామ్, టీత్ అనేది ప్లూరల్ ఫామ్. ఇలా అంటే కొన్నిటికి ఏంటంటే డబుల్ ఓ వస్తే మిడిల్లో అనమాట, EE వస్తుంది ప్లూరల్ ఫామ్లో. అన్నింటికి కాదు, కొన్ని కేసెస్లో. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి ఇక్కడ నుండి. సపోజ్ చూడండి, మనకి మదర్ ఇన్ లా ఉంది.
సో మదర్ ఇన్ లాకి ప్లూరల్ ఫామ్ ఏంటి అంటే మీరు మదర్ ఇన్ లాస్ అని అనకండి, ఓకేనా. జస్ట్ మదర్స్ ఇన్ లా అని చెప్పి అనాలి. మదర్ ఇన్ లాకి ప్లూరల్ ఫామ్ ఏంటంటే మదర్స్ ఇన్ లా. అలానే ఫాదర్ ఇన్ లాకి ప్లూరల్ ఫామ్ ఫాదర్స్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లాకి ప్లూరల్ ఫామ్ సిస్టర్స్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లాకి ప్లూరల్ ఫామ్ బ్రదర్స్ ఇన్ లా, అంతే కదండి. సో ఇలా జస్ట్ ఇక్కడ మీరు ప్లూరల్ని పెట్టాలి, అంతేగాని మదర్ ఇన్ లాస్ లేదంటే మదర్స్ ఇన్ లాస్ అని చెప్పి అనకూడదు. అలా మనం రెండింటి దగ్గర ఎక్కడ ప్లూరల్ పెడతామో కూడా నేను చెప్తానండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి మాత్రం మనం ఇక్కడ ప్లూరల్ ఫామ్ ఇస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇంకా కొన్ని ఉంటాయి మీకు ఇంపార్టెంట్వి. చూడండి ఇక్కడ మనకి జాబ్ పర్పస్ చెప్తానండి. ఎవరైతే లైక్ ప్రొఫెషనల్ రిలేటెడ్ కానీ జాబ్ మ్యాటర్లో కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే సపోజ్ చూడండి, ఉమెన్ డ్రైవర్ అని పెట్టా, ఇది మనకి సింగులర్. ఉమెన్ అంటే ఒక్కరే, డ్రైవర్ ఒక్కరే కదండి. దీనికి మనకి ప్లూరల్ ఫామ్ కావాలి. ఉమెన్ డ్రైవర్ అంటే అది ఒక జాబ్ ఓరియంటెడ్ కదండి. సో ఇలాంటి మనకు జాబ్ ఓరియంటెడ్ విషయంలో అంటే ప్రొఫెషనల్ విషయంలో మనం ఏంటంటే రెండింటికి ప్లూరల్ ఫామ్ పెట్టాలి, ఓకేనా. సో రెండింటికి ప్లూరల్ ఫామ్, ఇందాక మదర్ ఇన్ లా చూసాము, మదర్స్ ఇన్ లా అని చెప్పలేదు, అక్కడ మదర్స్ ఇన్ లా ఓన్లీ ఒక్క దగ్గర పెట్టాను. అది ప్రొఫెషన్ రిలేటెడ్ కాదు కాబట్టి. బట్ ప్రొఫెషనల్కి సంబంధించి ఇది మనకి జాబ్ ఓరియంటెడ్ కాబట్టి రెండింటికి మనం ప్లూరల్ ఫామ్ పెట్టాలండి. ఇలాంటి రూల్స్ అన్నీ మనం గుర్తుంచుకోవాలి. సో ఉమెన్కి ప్లూరల్ ఫామ్ ఉమెన్ అండ్ డ్రైవర్కి ప్లూరల్ ఫామ్ డ్రైవర్స్ కదండి. సో ఉమెన్ డ్రైవర్కి ప్లూరల్ ఫామ్ అంటే రెండిట్లో ప్లూరల్ ఫామ్ పెట్టాలి, ఉమెన్ డ్రైవర్స్. ఎందుకంటే అది జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ కాబట్టి మనం రెండింటికి ప్రొఫెషనల్ మీకు ఎక్కడ కనిపించినా రెండిట్లో ప్లూరల్ ఫామ్ పెట్టాలి, ఉమెన్ డ్రైవర్స్. సపోజ్ ఇంకోటి తీసుకోండి, ఉమెన్ డాక్టర్, తనకి కూడా మనకి జాబ్ రిలేటెడ్ కదండి. సో తనకేం చెప్తామంటే ఇక్కడ మనకి ప్లూరల్ ఫామ్ ఉమెన్ డాక్టర్స్ అని చెప్పి చెప్తామన్నమాట, ఓకేనా. సో రెండిట్లో మనం ఇక్కడ ప్లూరల్ పెట్టాలి, ఇక్కడ ప్లూరల్ పెట్టాలి. సో ఉమెన్ డాక్టర్స్ అవుతుంది. అలానే సపోజ్ చూడండి, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఓకేనా. బాయ్ ఫ్రెండ్ అనేది ఏంటండి, ఇందాక మనం ఉమెన్ డ్రైవర్ అంటే అక్కడ 2 వర్డ్స్ మిక్స్ అయి ఉన్నాయి, రెండింటికి ప్లూరల్ పెట్టాం. బట్ ఇక్కడ ఎలా పెడతాం, బాయ్స్ ఫ్రెండ్స్ అని చెప్తామా, బాయ్స్ ఫ్రెండ్ అని చెప్తామా, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తామా అండి. మీ అందరికీ తెలుసు, ఈజీగా చెప్తారు, ఇది మీ అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఉంటే మనం బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాం కదండి. అదే మీకు ఇది జాబ్ అంటే ఇది మనకి ఏది లైక్ ప్రొఫెషన్ రిలేటెడ్ కాదు, జాబ్ మ్యాటర్ కాదు కదండి. బాయ్ ఫ్రెండ్ అంటే ఉంటాడు బాయ్ ఫ్రెండ్ అంతవరకు, అది మనకి జాబ్ రిలేటెడ్ కాదు కాబట్టి జస్ట్ ఒక దగ్గరే మనం ప్లూరల్ పెడతాం. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటే ఫ్రెండ్స్ అని పెడతాం కదండి. సో బాయ్స్ ఫ్రెండ్ అని అనకూడదు, బాయ్ ఫ్రెండ్స్ అంటాం. అలానే బాయ్స్ ఫ్రెండ్స్ అని కూడా అనకూడదు. అంటే జాబ్ ఓరియంటెడ్ అయితేనే రెండింటికి ప్లూరల్ పెట్టాలి. ఓకే, గర్ల్ ఫ్రెండ్ తీసుకున్నాం, గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్ ఒక్కరుంటే గర్ల్ ఫ్రెండ్, ఎక్కువ ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ అనాలి, అంతేగాని గర్ల్స్ ఫ్రెండ్ అనో గర్ల్స్ ఫ్రెండ్స్ అనో అనకూడదు, జస్ట్ గర్ల్ ఫ్రెండ్స్. రెండింటికి ఎప్పుడు ప్లూరల్ పెడతామంటే లైక్ ప్రొఫెషనల్ మ్యాటర్లో. నెక్స్ట్ ఇదొకటి చూడండి, సపోజ్ ఇంకా కొన్ని నేను చెప్తాను మీకు. చూడండి ఇక్కడ చూడండి, ఇంకొక టైప్ వస్తుంది మళ్ళీ మనకి, కమాండర్ ఇన్ చీఫ్. కమాండర్ ఇన్ చీఫ్ అని వచ్చినప్పుడు దీనికి ప్లూరల్ ఫామ్ ఏమొస్తుందంటే, చీఫ్ అనేది ఏంటంటే మనకి పోస్ట్కి రిలేటెడ్. ఇక్కడ ఎక్కడెక్కడ ప్లూరల్ ఎక్కడెక్కడ కాదో కరెక్ట్గా చెప్తున్నది గుర్తుంచుకొని. ఇందాక మనకి లైక్ ఉమెన్ డ్రైవర్ అన్నప్పుడు అది ప్రొఫెషనల్ రిలేటెడ్ కాబట్టి రెండింటికి ప్లూరల్ పెట్టాము. సో నెక్స్ట్ ఏం చెప్పాను, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అన్నాను, అది జస్ట్ నార్మల్గా ఉంటుంది, లైక్ మదర్ ఇన్ లా. ఇలాంటివి ఏంటంటే మనం ఒక్క దగ్గర ప్లూరల్ పెడతాం. కమాండర్ ఇన్ చీఫ్ ఏంటంటే ఇది మనకి చీఫ్ అనేది ఏంటంటే పోస్ట్కి రిలేటెడ్. సో దీనికి ఏం చేయకండి, దీన్ని అలానే వదిలేసి జస్ట్ ప్లూరల్ కావాలంటే కమాండర్ చీఫ్ అని చెప్తాం. సపోజ్ చీఫ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, ఎక్కువ మంది మినిస్టర్స్ ఉంటే ఏమని చెప్తామంటే ప్లూరల్ ఫామ్ చీఫ్ అనేది జస్ట్ పోస్ట్కి రిలేటెడ్, దాన్ని ఏం గెలకూడదు. జస్ట్ ఎక్కువ మంది మినిస్టర్స్ ఉంటే అక్కడే అంటున్నాం మినిస్టర్స్ అని. సో మనకి చీఫ్ అనేది పోస్ట్కి రిలేటెడ్, చీఫ్ మినిస్టర్స్ అనమాట, ఓకేనా. కమాండర్ ఇన్ చీఫ్, చీఫ్ అనేది పోస్ట్కి రిలేటెడ్ కాబట్టి దానికి మనం ఏం ప్లూరల్ పెట్టకుండా జస్ట్ కమాండర్స్ ఇన్ చీఫ్. చీఫ్ మినిస్టర్ ఉంది, ప్లూరల్ కావాలంటే చీఫ్ మినిస్టర్స్. అలానే ఫర్ సపోజ్ చూడండి, ఇంకా కావాలంటే మనకి మేజర్ జనరల్ ఉన్నారనుకోండి, మేజర్ జనరల్ ఒక్కరైతే మేజర్ జనరల్. ఈ మేజర్ అనేది ఏంటంటే మనకి పోస్ట్కి రిలేటెడ్ కాబట్టి దాన్ని మనం ఏం గెలకూడదు, మేజర్స్ అని చెప్పి అనకూడదు. సో ప్లూరల్ కావాలంటే మేజర్ జనరల్స్ అని చెప్పి చెప్తాం, మేజర్ జనరల్స్. అలానే సపోజ్ వైస్ ప్రిన్సిపల్ ఉన్నారనుకోండి, వైస్ ప్రిన్సిపల్. వైస్ ప్రిన్సిపల్ ఉన్నారనుకోండి, వైస్ అనేది ఏంటి మనకి పోస్ట్కి రిలేటెడ్ కాబట్టి ఎక్కువ మంది ఉంటే వైస్ ప్రిన్సిపల్స్ అని చెప్పి చెప్తా, అంతేగాని వైసెస్ ప్రిన్సిపల్స్ అని చెప్పి చెప్పవు, ఓకేనా. సో ఇది వేరియేషన్స్ గుర్తుంచుకోండి, దేనికి ఎలా చెప్తున్నాను. సపోజ్ వైస్ ఛాన్సలర్ ఉన్నారు ఒకరు, ఎక్కువ మంది ఉంటే వైస్ ఛాన్సలర్స్, ఓకేనండి. ఇలా సో ఇలా మీరు సింగులర్ ప్లూరల్ అనేది ఒక ఐడియా తెచ్చుకోండి. సో ఇంతవరకు
అండ్ ఇంకా కొన్ని జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నానండి, మ్యాక్సిమం కొందరికి తెలిస్తే కొందరికి తెలియవు. సపోజ్ యాక్సెస్ ఉందనుకోండి, యాక్సెస్ అనేది ఏంటంటే మీకు సింగులర్ అండి, అదే యాక్సెస్ అయితే మీకు ఏంటంటే ప్లూరల్ అనమాట. యాక్సెస్ ఐఎస్ వచ్చింది ఏంటంటే మీకు సింగులర్, యాక్సెస్ ఈఎస్ వచ్చింది ఏంటంటే మీకు ప్లూరల్ అండి. ఫస్ట్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు. ఆల్ ద planets move on their యాక్సిస్ అని చెప్పాను. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఏమైనా మనకి సెంటెన్స్లో మనకి ఏమైనా రాంగ్ ఉందా అని చూడాలండి. ఆల్ ద ప్లానెట్స్ అంటే ప్లానెట్స్ అన్నిటి గురించి చెప్తున్నాం. మూవ్ ఆన్ దేర్ యాక్సిస్ అంటే ఏంటి, వాటి యాక్సిస్లో అవన్నీ తిరుగుతూ ఉన్నాయి కదండి. సో ఆల్ ద ప్లానెట్స్ అంటే అన్నిటి గురించి చెప్తున్నప్పుడు మనం సింగులర్ యూజ్ చేస్తామా ప్లూరల్ యూజ్ చేస్తామా, అక్కడ ప్లూరల్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యాక్సెస్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఇది రాంగ్ ఉంది. సో దేన్ని మనం యూజ్ చేయాలి, ఏఎక్స్ఈఎస్. యాక్సెస్ అనేది మనకి కరెక్ట్ ప్లూరల్ ఫామ్ అండి. యాక్సెస్ ఐఎస్ వస్తే సింగులర్, ఇక్కడ ఈఎస్ వస్తే ప్లూరల్ అండి. ఓకేనా. ఫస్ట్ నెక్స్ట్ అంటే సపోజ్ అల్యూమినస్ ఉందనుకోండి, అల్యూమినస్కి ప్లూరల్ ఫామ్ ఏంటి అంటే సింగులర్ ఏంటి ప్లూరల్ ఏంటి అని చెప్తా చూడండి. సపోజ్ మనకి అల్యూమినై అని ఉందండి. అల్యూమినస్ అని ఉందనుకోండి. ఇదేంటంటే అల్యూమినస్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే మనకి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది మీకు, ప్రీవియస్ స్టూడెంట్ అనమాట. అల్యూమినస్ అంటే మనకి ప్రీవియస్ స్టూడెంట్. సో ఇదేంటంటే మనకి సింగులర్ అండి. దీనికి ప్లూరల్ కావాలంటే ఏమవుతుందంటే అల్యూమినై, ALUMNI. సో ఇది మనకి ప్లూరల్ ఫామ్ అనమాట. అల్యూమినస్ అంటే ప్రీవియస్ స్టూడెంట్ సింగులర్, అది అల్యూమినై అంటే ప్లూరల్ ఫామ్. ఫస్ట్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ ద alumnus of the college came to the party. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఆల్ ద అల్యూమినస్ అంటే ఎవరు, ప్రీవియస్ స్టూడెంట్స్ కదండి. సో ప్రీవియస్ స్టూడెంట్ బట్ ఇక్కడ అల్యూమినస్ అని వచ్చింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెంటెన్స్ ఏంటో చూద్దాము. సో ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ మనకి పార్టీకి వచ్చారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆల్ ద అల్యూమినస్ అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ రావాలి కదండి. బట్ ఇక్కడ అల్యూమినస్ అనేది ఏంటి, సింగిల్ అని చెప్తుంది. బట్ ఆల్ అన్నప్పుడు మనకి అక్కడ ప్లూరల్ రావాలి కదా, ఆల్ ద అల్యూమినస్. సో ఇక్కడ మనకి ఇది రాంగ్ కదండి. ఇక్కడ మనకి ఏం రావాలి, అల్యూమినస్ రాకూడదు. దాని యొక్క ప్లూరల్ ఫామ్ ఏంటంటే అల్యూమినై రావాలి. అప్పుడు ఈ సెంటెన్స్ కరెక్ట్ అని చెప్తారు. సో నేను ఎందుకు సింగులర్ ప్లూరల్ చెప్తున్నానంటే మనకి సెంటెన్స్లో ఎక్కడైనా ఎర్రర్ అనేది ఇస్తే మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి. ఇంకా చాలా ఉన్నాయండి. సపోజ్ చూడండి, క్రైటీరియా అని తీసుకుంటా. చాలామంది క్రైటీరియా అంటారు. అసలు క్రైటీరియా ఏంటండి, సింగులర్ ప్లూరల్? అది యాక్చువల్గా క్రైటీరియా అనేది మనకి ప్లూరల్ అండి. ఓకేనా. దీనికి సింగులర్ ఫామ్ నేను ప్లూరల్ చెప్పానండి. ఇప్పుడు ప్లూరల్ నుండి సింగులర్కి చెప్తున్నాము. ఈ సింగులర్ నుండి ప్లూరల్కి ఎలా తీసుకున్నాం. బట్ క్రైటీరియా అనేది చాలామంది వాడుతూ ఉంటాం. క్రైటీరియా అనేది ఏంటంటే ప్లూరల్ ఫామ్. సో దీనికి సింగులర్గా మనం ఏంటంటే క్రైటీరియన్ అని చెప్తామండి. క్రైటీరియన్ సింగులర్ ఫామ్, క్రైటీరియా అనేది ప్లూరల్ ఫామ్ అండి. నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. క్రైటీరియన్ అనేది సింగులర్ ఫామ్, క్రైటీరియా అనేది ప్లూరల్ ఫామ్. సపోజ్ సెకండ్ ఇంకొకటి థింగ్ చూద్దాం. అజెండా అంటే మీకు అందరికీ తెలుసు. అజెండా అనేది ఏంటంటే ప్లూరల్ ఫామ్ అండి. దెన్ దీనికి సింగులర్ ఫామ్ ఏమవుతుందంటే అజెండమ్, DUM వస్తుందండి. ఓకేనా. అజెండమ్ అనేది సింగులర్ ఫామ్, అజెండా అనేది ఏంటంటే ప్లూరల్ ఫామ్ అండి. ఓకేనా. నెక్స్ట్ చెప్తున్నా చూడండి. సపోజ్ ఫినామినా ఉందండి. ఫినామినా అనేది ఏంటంటే మనకి ప్లూరల్ ఫామ్ అండి. ఫినామినా అని మనం డైలీ యూజ్ చేస్తుంటాం, మనం వినే ఉంటాం ఇలాంటివన్నీ. ఫినామినా అనేది ఏంటంటే మనకి ప్లూరల్ ఫామ్ అనమాట. దీనికి సింగులర్ కావాలంటే ఫినామినన్. చాలామందికి డిఫరెన్స్ కూడా తెలియదండి. ఫినామినా అనేది మనకి సింగులర్ కూడా చాలామంది యూజ్ చేస్తుంటారు. ఫినామినా అనేది మీకు ప్లూరల్ ఫామ్, ఫినామినన్ అనేది మీకు సింగులర్ ఫామ్. ఓకేనా. సపోజ్ యాక్సెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. యాక్సెస్ కోసం సపోజ్ ఇండెక్స్ తీసుకున్నాం అనుకోండి. ఇండెక్స్ అనేది మీ అందరికీ తెలుసు, సింగులర్ ఫామ్. ఇండెక్స్ మన అందరికీ తెలుసు కదా అండి, సింగులర్ ఫామ్. దెన్ ప్లూరల్ ఫామ్ ఏంటంటే ఇండిసెస్, INDICES. ఇండిసెస్ అనేది మీకు ప్లూరల్ ఫామ్. ఇండెక్స్ అనేది సింగులర్ ఫామ్, ఇండిసెస్ అనేది మీకు ప్లూరల్ ఫామ్ అండి. సో అలా నెక్స్ట్ కొన్నిటికి ఏంటంటే సపోజ్ చూడండి, సిరీస్ కానీ స్పీసీస్ కానీ ఇలాంటి వాటికి ఏంటంటే అదే సింగులర్ అదే ప్లూరల్ అనమాట. ఓకేనా. అంటే అదే కింగ్ అదే క్వీన్, అంతే. వాటికి ఇంకెవ్వరు వాళ్ళ రాజ్యంలో ఉండరు. సో సిరీస్ స్పీసీస్ వాటికి అవే అనమాట. సో అవి ఆ రెండు అలాంటివి కొన్ని ఉంటే సింగులర్ అదే, ప్లూరల్ అదే. అండ్ చైల్డ్ చూడండి, చాలామంది చిల్డ్రన్స్ అంటారు. చిల్డ్రన్ అని అనకండి, చైల్డ్ అనేది మీకు సింగులర్ అండి. చిల్డ్రన్ అనేది ప్లూరల్, మళ్ళీ దానికి ఎస్ చేర్చకండి. కొన్ని సెంటెన్సెస్లో మనకి ఎర్రర్స్లో ఇస్తూ ఉంటాడు చిల్డ్రన్స్ అని చెప్పి. సో చిల్డ్రన్ అనండి, చిల్డ్రన్ అనేది మనకి ప్లూరల్. ఓకేనా. చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది మీకు ప్లూరల్ అనమాట.
నెక్స్ట్ అలానే సపోజ్ చూడండి డేటమ్, మనందరికీ తెలుసు కదండి డేటా కలెక్ట్ చేస్తూ ఉంటాము. సో డేటా అంటాం, యాక్చువల్గా డేటా అనేది కలెక్ట్ చేస్తాం, అంత ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తాం. సో డేటా అనేది మీకు ఏంటంటే ప్లూరల్ అండి, డేటమ్ అనేది ఏంటంటే సింగులర్, ఓకేనా. అండ్ డేటమ్స్ అని కూడా అనొచ్చండి, ఇలా కూడా అనొచ్చు. డేటమ్స్ అనేది కూడా మీకు ప్లూరల్ అవుతుంది, డేటమ్స్ కానీ డేటా కానీ ప్లూరల్ అవుతుంది. డేటమ్ అనేది ఏంటంటే సింగులర్ అనమాట. నెక్స్ట్ మీ అందరికీ తెలుసండి ఫార్ములా అనేది సింగులర్ అనమాట. సో దీనికి ప్లూరల్ ఏంటవుతుందంటే ఫార్ములే, FORMULAE, లేదంటే ఫార్ములాస్ అని కూడా అనొచ్చు అండి, ఓకేనా. ఫార్ములాస్ అనైనా అనొచ్చు, ఫార్ములే అనైనా అనొచ్చు, ఈ రెండు కూడా మీకు ప్లూరల్ ఫామ్. ఫార్ములా అనేది సింగులర్ ఫామ్, ఫార్ములే FORMULAE, ఫార్ములా అనేది ప్లూరల్ ఫామ్, ఫార్ములాస్ కూడా ప్లూరల్ ఫామ్నే. అండ్ మనందరికీ మ్యాథ్స్లో తెలుసు రేడియస్ అంటాము. సో రేడియస్ అనేది ఏంటంటే సింగులర్ అండి, ఓకేనా. ఎక్కువగా మనకి రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏమంటే ర్యాడీ అనేది ప్లూరల్ ఫామ్ అనమాట. సో మనం ఇది మ్యాథ్స్లో చూస్తుంటాం, రేడియస్ అనేది సింగులర్ ఫామ్, ర్యాడీ అనేది ఏంటంటే ప్లూరల్ ఫామ్. సపోజ్ మెమోరాండం తీసుకుందాం. మెమోరాండం అనేది ఏంటంటే మనకి సింగులర్ ఫామ్ అండి, ఓకేనా. సో దీనికి ప్లూరల్ ఫామ్ ఏంటంటే మెమోరాండా అనే సింగులర్ ఫామ్, మెమోరాండా అనేది మీకు ప్లూరల్ ఫామ్, ఓకేనా. అలానే ఫర్ సపోజ్ అపెండిక్స్ తీసుకున్నాం అనుకోండి, అపెండిక్స్ అపెండిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది మనకి సింగులర్ ఫామ్. దీనికి ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది ఎపెండిసిస్, ఓకేనా. ఎపెండిసిస్ అనేది మీకు ప్లూరల్ ఫామ్ అండి. అపెండిక్స్ అనేది సింగులర్ ఫామ్, ఎపెండిసిస్ అనేది మీకు ప్లూరల్ ఫామ్ అండి. సో ఇలా కొన్ని సింగులర్ కొన్ని ప్లూరల్ మీరు గ్యాదర్ చేయండి. అండ్ సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక వర్డ్ ఉంది వాటర్ అని, దీనికి ఎస్ చేరిస్తే ఇది మీరు ప్లూరల్ అని అనుకోకండి. అంటే ఇలాంటివి కొన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్కి ఎస్ చేరిస్తే అది ప్లూరల్ కాకుండా సరే దానికి వేరే మీనింగ్ వస్తుంది. వాటర్స్ అంటే మీనింగ్ వేరు, ఎయిర్ మీనింగ్ వేరు, ఎయిర్స్ మీనింగ్ వేరు, గుడ్ మీనింగ్ వేరు, గూడ్స్ మీనింగ్ వేరు, సపోజ్ కస్టమ్ మీనింగ్ వేరు, కస్టమ్స్ మీనింగ్ వేరు. సో ఇలా మీరు ఒక వర్డ్కి ఎస్ చేరిస్తే దాని మీనింగే చేంజ్ అయిపోతుందండి. సపోజ్ అలాంటివి చూద్దాం. సపోజ్ మనందరికీ తెలుసు వాటర్స్ అంటే ఏమొస్తాయంటే లైక్ సీ కానీ ఓషన్ కానీ ఇలా వస్తుంది అనమాట. వాటర్స్ నేను మళ్ళీ ఇక్కడ రాయట్లేదండి, ఓకే రాస్తున్నా, CR ఓషన్ ఇలా వస్తుంది. వాటర్స్ అంటే CR ఓషన్ అలా వస్తుందండి. నెక్స్ట్ చూడండి, సపోజ్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, మీ అందరికీ తెలుసు గాలి అని చెప్పి. ఎయిర్స్ అంటే ఏంటంటే లైక్ అరోగెంట్ పర్సన్ అనమాట, మూర్ఖుడు అని చెప్పి చెప్తాం కదా, అరోగెన్స్, ఓకేనా. సో ఎయిర్స్ అంటే ఏంటంటే అరోగెన్స్ అండి. ఎయిర్ అంటే గాలి, ఎయిర్స్ అంటే గాలులు కాదు, అరోగెన్స్. సో చూడండి ఎస్ చేర్చడం వల్ల మీకు మీనింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. అలానే గుడ్ అంటే మీ అందరికీ తెలుసు మంచి అని చెప్పి, అలానే దీనికి ఎస్ చేరిస్తే మంచులు కాదు కదండి, గూడ్స్ అంటే సామాన్లు, అంతే కదండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ వింటూ ఉంటాం కదా, GST. సో గూడ్స్ అంటే మనకి సామాన్లు. సపోజ్ మీ అందరికీ తెలుసు కస్టమ్ అంటే, దీనికి ఎస్ చేరిస్తే ఏమొస్తుందండి కస్టమ్స్ అంటే ఏంటంటే లైక్ ట్యాక్స్ అనమాట, ఓకేనా. కస్టమ్స్ ఇవన్నీ మనం వింటూ ఉంటాం ఎకానమీలో, ట్యాక్స్ కదండి. సపోజ్ ఇలాంటి చాలా ఉంటాయండి. అండ్ ఆల్ఫాబెట్ ఉందనుకోండి, నేను కొన్ని చెప్తున్నా, మీరు ఇంకా గ్యాదర్ చేయాలి, ఓకేనా. సో ఆల్ఫాబెట్ ఉంది, మీకు ఇందాకే చెప్పాను ఆల్ఫాబెట్స్ అని అనుకోకండి. జస్ట్ ఓకే A to Z ఏదో ఒక లెటర్ రాస్తే ఆల్ఫాబెట్ అని, ఎక్కువ రాస్తే ఆల్ఫాబెట్స్ అని అనుకోకండి. ఎన్ని రాసినా సరే ఆల్ఫాబెట్. ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయని అడగండి, ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్ ఉంటాయి, 26 ఆల్ఫాబెట్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటంటే లాంగ్వేజెస్ అండి, ఆల్ఫాబెట్స్ అంటే లాంగ్వేజెస్, ఓకేనా. అండ్ ఇందాక కూడా నేను మీకు చెప్పాను లెటర్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అనకండి, లెటర్ ఎక్కువ రాసిన లెటర్స్ కాదు. లెటర్స్ అంటే ఏంటంటే మీకు ఇది కూడా లాంగ్వేజెస్ అనమాట, ఓకేనా. లెటర్స్ అంటే మీకు మళ్ళీ ఎందులోకి వస్తుందంటే మీనింగ్ లాంగ్వేజెస్ అయిపోతుంది. ఫస్ట్ సపోజ్ పేపర్ ఉంది, పేపర్ అంటే మీ అందరికీ తెలుసు. దీనికి ఎస్ చేర్చామనుకోండి, పేపర్స్ అని పెట్టామనుకోండి, లైక్ డాక్యుమెంట్స్ అవుతాయి అనమాట. పేపర్స్ అంటే మనకి ఏమవుతాయంటే డాక్యుమెంట్స్ అండి. పేపర్ అనేది నార్మల్ పేపర్ మీ అందరికీ తెలుసు, బట్ పేపర్స్ అంటే లైక్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదండి. సో డాక్యుమెంట్స్ని మనం పేపర్స్ అని చెప్పి చెప్తాం. సపోజ్ శాండ్ ఉంది, శాండ్కి మీరు ఎస్ చేర్చారనుకోండి, శాండ్ అనేది మీ అందరికీ తెలుసు. శాండ్స్ అంటే ఏంటంటే డిజర్ట్ అనమాట, శాండ్స్ అంటే డిజర్ట్. అండ్ సపోజ్ ఆర్డర్ ఉంది, ఆర్డర్ అనేది మన అందరికీ తెలుసు. మనం ఆర్డర్ వేస్తాం, నేను మీ పైన ఆర్డర్ వేయచ్చు, మీరు నా పైన ఆర్డర్ వేయచ్చు. మేడం ఫిజిక్స్ ప్రీవియస్ పేపర్స్ చెప్పండి మేడం, కెమిస్ట్రీ చెప్తున్నారు, మీరు నాకు ఆర్డర్ కొందరు వేస్తుంటారు కదా. సో అది ఆర్డర్. అదే మీరు ఆర్డర్స్ వేస్తున్నారని నేను అనకూడదు. ఆర్డర్స్ అనేది ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ అంటే ఇది ఆర్డర్ బై లా అనమాట. మనకి ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు కదండి, ఇది జస్ట్ ఏంటంటే ఆర్డర్ బై లా,
ఓకేనా. సపోజ్ ఎవరైనా మనలో మనకి ఏంటంటే ఆర్డర్ వేస్తున్నాం అని చెప్పి అనుకుంటే ఆర్డర్స్ అంటే అది ఆర్డర్ బై లా అనమాట. సపోజ్ ప్రిమిస్ ఉంది, PREMISE, దీనికి ఎస్ చేరిస్తే ఏమొస్తుందంటే అది ప్లూరల్ కాదండి, అది మళ్ళీ వేరే అయిపోతుంది. యాక్చువల్గా ప్రిమిస్ అంటే ఏంటంటే మీనింగ్ ఇంట్రొడక్షన్ అండి. నేను మీకు కొన్ని తెలిసినవి అయితే చెప్పట్లేదు, తెలియనివి అయితే చెప్తున్నానండి. ప్రిమిసెస్ అంటే ఏంటంటే లైక్ క్యాంపస్ అనమాట. మీ అందరికీ తెలుసు ప్రిమిసెస్ యూజ్ చేస్తూ ఉంటాం, అదేంటంటే క్యాంపస్. ప్రిమిస్ అంటే ఏంటంటే ఇంట్రొడక్షన్, ఓకేనా. సపోజ్ వుడ్ ఉంది, దీనికి ఎస్ చేరిస్తే వుడ్స్. వుడ్ అనేది మీ అందరికీ తెలుసు చెక్క అని. వుడ్స్ అంటే ఏంటంటే లైక్ జంగల్ అనమాట, ఫారెస్ట్ అలా వస్తుంది వుడ్స్ అంటే. సో ఇలా దీని గురించి అండి సింగులర్ ప్లూరల్ కోసం. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయండి. సపోజ్ ఆర్మ్ అనేది ఉందనుకోండి, దీనికి మీరు ఎస్ చేరిస్తే ఆర్మ్స్. ఆర్మ్ అనేది మన అందరికీ తెలుసు. ఆర్మ్స్ అంటే ఏంటంటే వెపన్స్ అనమాట. ఆర్మ్స్ అంటే మీకు ఏమొస్తుందంటే వెపన్స్ అయిపోతుంది. చూడండి, ఎస్ చేరిస్తే మీకు మీనింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఆర్మ్స్ అంటే మనకి వెపన్స్ అవుతుంది. సపోజ్ ఫోర్స్ తీసుకున్నాం, మన అందరికీ తెలుసు ఫోర్స్ అంటే. ఫోర్సెస్ అంటే ఏంటంటే లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇలా చెప్తూ ఉంటారు కదా. మనకి ఫోర్సెస్ అంటే సోల్జర్స్ అనమాట. ఫోర్సెస్ అంటే ఎవరండి? సోల్జర్స్. ఫోర్సెస్ అంటే సోల్జర్స్, ఓకేనా. సపోజ్ అడ్వైస్ ఉంది, ADVIC అండి. దీనికి మనం ఎస్ చేరిస్తే అడ్వైజర్స్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండి. చూసారా, మీనింగ్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. ఇది మనకి ఇన్ఫర్మేషన్. అడ్వైజర్స్ అంటే మనకి ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో ఇక్కడైతే ఈ క్లాస్ ఆపుతున్నా అండి. నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. సాల్వ్